నమస్తే. నేను మధు. రానున్న రోజుల్లో విల్లాలను ఎక్కువగా కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న నగరాలన్నీ కూడా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్. ఇప్పుడందరూ కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా విల్లాలను కొనడం, లేకపోతే ప్రకృతిని ఆస్వాదించడానికి గెస్ట్ హౌస్ కొనడం వంటివి చేస్తున్నారు. మరి వీటికి ఎందుకు ఇంత డిమాండ్? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, ప్రొడక్ట్స్ స్పీకర్. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పట్లో ఎక్కువగా చూసుకుంటే విల్లాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ పెట్టుబడిదారులందరూ కూడా. మరి ఎందుకు సార్? నగరాల్లోనే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కదా! మరి పరిసర ప్రాంతాల్లోని విల్లాలకు ఎందుకంత డిమాండ్ ఇస్తున్నారు? ఇది చాలా మంచి క్వెషన్, ఇంట్రెస్టింగ్ క్వెషన్, టఫ్ క్వెషన్. ఎందుకంటే మనుషులు ఓ 10 మంది ఒక దగ్గర ఉంటే 10 మంది ఐడియాలు వేరే ఉంటాయి. ఒకటి ఐడియా ఇంకో ఐడియా టాలీ కాదు. జనరల్‌గా ఎగ్జాంపుల్ పెళ్లికి చేసుకుంటాం అనుకోండి. హ్మ్. ఇప్పుడు మీరు 10 మంది అబ్బాయిని చూసారు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఒక అబ్బాయి హ్మ్. అందంగా ఉంటాడు. ఒక అబ్బాయికి హ్మ్. డబ్బులుంటాయి. ఒక అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంటది. రకరకాల వేరియబుల్స్ ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అంటే డెసిషన్ అందరూ మంచోళ్ళే. కానీ ఎవరు ఒక్కటి దొరకడం కష్టం. అదే విధంగా ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్‌లో ప్లాట్ కొనుక్కోవచ్చు, విల్లా కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఫార్మ్ హౌస్ కొనుక్కోవచ్చు, కమర్షియల్ ప్లేస్ కొనుక్కోవచ్చు, రీటైల్. అయితే దీనికి ప్రతి సెగ్మెంట్‌కి నష్టాలు, కష్టాలు, లాభాలు 2 ఉన్నాయి. ఉదాహరణకి మనం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం. హ్మ్. కొనుక్కుందాం అనుకుంటున్నాం. ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే నీకు 20,000-25,000 రెంట్ వస్తది నెలకి. అంటే సంవత్సరానికి ఎంతయింది? 3,00,000. అంటే ఓవరాల్‌గా 3% రిటర్న్. 2.5-3%. హ్మ్. వాల్యూ డబుల్ అవ్వాలంటే ఫ్లాట్‌కి 12-15 సంవత్సరాలు పడుతుంది. ఎంత? హ్మ్. 12-15 సంవత్సరాలు. కరెక్ట్. అవును. అదే విల్లా కొనుక్కున్నారనుకోండి. విల్లా హ్మ్. కొనుక్కుంటే 8-10 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది. హుహు. అదే ప్లాట్ కొనుక్కున్నారనుకోండి, హ్మ్. 5 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది. అంటే గత 10 సంవత్సరాలు జరిగిన చరిత్ర బట్టి ఆ అనాలిసిస్ చెప్తుంది. అది హ్మ్. ఎందుకు ఇంత అప్రిసియేషన్ తేడా అనేది మీకు డౌట్ వస్తుంది. మైండ్‌లో క్వెషన్ రెడీ అవును. అవుతుంది. సో, ప్లాట్ అనేది మీరెక్కడైనా మార్కెట్‌లో సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? వినలేదు. ఒరిజినల్ ప్లాటే ఉంటది. కానీ ఫ్లాట్‌లో విల్లా సెకండ్ హ్యాండ్ ఉంటది. అవునవును. ఎందుకంటే ల్యాండ్ ఎప్పటికి తరగంది. ల్యాండ్ ఎప్పటికి అంటే ల్యాండ్ ఫిజికల్‌గా పెరగదు గాని వాల్యూ పెరుగుతది. హ్మ్. విల్లాకొచ్చేసరికి సగం ల్యాండ్ జనరల్‌గా సగం కాస్ట్ కన్‌స్ట్రక్షన్. హ్మ్. ఫ్లాట్‌కొచ్చేసరికి 5%, 10% ల్యాండ్, 90% కన్‌స్ట్రక్షన్. హ్మ్. ఇవన్నీ వింటే మీరే రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అయిపోతారని డౌట్ వస్తుంది. ఓకే. సో, విల్లాకి ఎందుకంటే ఒకటి ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. గ్రీన్ జంగల్ అంతా పోయి కాంక్రీట్ జంగల్ అవుతుంది. అవును. దీంట్లో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. అపార్ట్మెంట్స్‌లో ఏమవుతుందంటే చాలా ఒకటే తక్కువ జాగాలో 100 ఫ్లోర్‌లు, 50 ఫ్లోర్‌లు, 70 ఫ్లోర్‌లు, 80 ఫ్లోర్‌లు కట్టేస్తున్నారు హై రైజ్. ఆ! రేపు పొద్దుట హై రైజ్ కొనుక్కుంటే చాలా ఇబ్బంది. తర్వాత సెపరేట్ ఎపిసోడ్. విల్లా ఎందుకు కొనుక్కుంటాం అంటే విల్లాలో ప్రైవసీ అనేది ఉంటుంది. హ్మ్. ఫ్లాట్స్‌లో ఉండదు. ఫ్లాట్స్ మన తలుపు తీస్తే ఎదురింట్లో ఏముందో, ఎదురింటోడు మన ఇంట్లో ఏముందో కనిపిస్తది. హ్మ్. విల్లాస్ జనరల్‌గా ఆ పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇండివిడ్యువల్ ప్లాట్ ఉంటది 200, 300 గజాలు. G+1 G+2 కడతారు. అవును. రైట్? సో, విల్లా కల్చర్ ఎందుకు పెరుగుతుందంటే ప్రైవసీ బేసికల్‌గా. హ్మ్. అండ్ విల్లా ఇండివిడ్యువల్‌గా కొనుక్కుంటే వాళ్ళకి కొన్ని నష్టాలున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే దొంగతనాలు, మర్డర్‌లు ఇవి ఎక్కువుంటాయి. ముసలోళ్ళుంటే ఆళ్ళు లాక్కోవడం, పేకలు కోయడం, చెవులు కోయడం చూసాము. హ్మ్. గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కుంటే మోర్ సేఫ్. హ్మ్. ప్లాట్ గాని, ఫ్లాట్ గాని, విల్లా గాని గేటెడ్ కమ్యూనిటీలో అలాంగ్ విత్ అమ్యూనిటీస్ కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఒక ఈగ కూడా పర్మిషన్ లేకుండా దూరలేదు. హ్మ్. సీసీ కెమెరాస్ గాని, సర్వేలెన్స్ కెమెరా గాని, సోలార్ ప్యానెల్ ఇవన్నీ రకరకాల ఫెసిలిటీస్ బయోమెట్రిక్ యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో, విల్లాలకి కొద్దిగా లగ్జరీ మైండ్ సెట్ విల్లా అంటే. అంటే హ్మ్. నా ఇల్లు, ఒక ప్రైవసీ, ఒక ఇండిపెండెంటిజం ఉంటుంది. నువ్వు ఒకడు డిపెండ్ అవ్వకూడదు. అపార్ట్మెంట్ అనుకోండి 100 ఫ్లాట్ ఉంటే 100 మంది 100 రకాలుంటారు. ఏ డెసిషన్ ఉంది కాదు. నీ విల్లా వరకు నువ్వు తీసుకో. గేటెడ్ కామన్ ఏరియాస్ మీరేం చేయలేరు. కానీ నీ విల్లా వరకు నువ్వు ఏ సోఫా ఏసుకుంటావు, ఏ టేబుల్ ఏసుకుంటావు, ఏం పూజా గది నీ ఇష్టం. అవును. అండ్ ఆల్‌వేస్ కంఫర్ట్ జోన్ అనేది ఎక్కువుంటుంది. కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే, మనం ఉండడానికి ప్రైవసీ ఉంటది, ఫ్రీగా ఉంటది, డిస్టర్బెన్స్ ఉండదు, నాయిస్ ఉండదు. మనకు అవును. కావాల్సిన విధంగా మనం కట్టుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా ఫర్నిచర్ పెట్టుకోవచ్చు, టీవీస్ పెట్టుకోవచ్చు, ఫంక్షన్‌లు చేసుకోవచ్చు. ప అపార్ట్మెంట్‌లో గట్టి సౌండ్ పెడితే కంప్లెయింట్ చేస్తాను నేను వెళ్లి.
మీ చుట్టాలు వచ్చారు, నీ పెళ్లి ఫంక్షన్ ఏదైంది అనుకోండి, మైక్ షెడ్ పెడతాను, డీజే పెట్టుకుంటాం, పక్కన బంబాట్ చేస్తాడు. అది ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంటుంది, కానీ గేటెడ్ అంటే అంత ఉండదు. సో ఈ రీజన్ వల్ల మైండ్ సెట్ అంటే లగ్జరీ, ప్రైవసీ దృష్టిలో పెట్టి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని కమిటీలో వెళ్ళాలి వైపు మొగ్గు చూపిస్తున్నారు. మన ఇండిపెండెంట్ అవ్వాలంటే మా తాతగారు, నేను ఎప్పుడో చెప్తాను, 1940s 50s లో మెయిన్ రోడ్ నుండి 3 కిలోమీటర్ దూరం ఉండేది మా తాతగారి. అప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి బస్ దిగి అడ్రస్ అడిగితే ఏం చెప్పారు తెలుసా? అప్పుడు ఇవన్నీ లేవు కదా, సోషల్ మీడియా, గూగుల్. అక్కడ ఒక కరెంటు పోల్ ఉండేది, లేకపోతే టెలిఫోన్ పోల్ ఉండేది. నేను ఏం చెప్పేవాడంటే, ఈ పోలు తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాక అదే ఇల్లు అని చెప్పి. ఇప్పుడు కంప్లీట్ సిచ్యువేషన్. సో ఇండిపెండెంట్ అంటే ఆ రోజుల్లో ఎక్కువ ప్రెసిడెంట్, మున్సిపో, తహసీల్దార్ ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అప్పట్లో. వాళ్ళ ఇంట్లోనే డబ్బా రేడియో, డబ్బా ఫోన్ ఉంటుంది, మిగతా ఇంట్లో ఉండేది. ఇంత పెద్ద రేడియో వచ్చేది, ఇంత పెద్ద రేడియో ఉంటుంది, 2 feet డబ్బాలు అనేవాళ్ళు. ఇప్పుడు చిన్నది వచ్చింది, చూసుకోవచ్చు అన్ని. ఎందుకు చూద్దంటే బిర్లా అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. కొద్దిగా రెంటల్ ఫ్లాట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉంటాయి, గ్రీనరీ ఉంటది. దీనివల్ల మైండ్ సెట్ అనేది కొద్దిగా షిఫ్ట్ అవుతుంది. నార్మల్ ఇండిపెండెంట్ బిల్డింగ్, ఇండిపెండెంట్ హౌస్ దగ్గర నుండి గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తుంది. సో దానివల్ల కాస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో, ఇప్పుడు మనం ఏ సినిమా వెళ్తాం, 3 సినిమాలు వచ్చి ఏ సినిమా అయితే ఆ సినిమాకే జనాలు అందరూ వెళ్తారు. ప్రతి ఫ్రైడే, ప్రతి సంక్రాంతి 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో ఒకటో రెండో హిట్ అవుతాయి, మనం దానికే వెళ్తాం. బ్రాండ్ అందరూ దేనికి అందరూ ఏది కూడా మనం కూడా అదే కొనుక్కోవాలి. నేను చెప్పే రీజన్ అంటే అక్కడ అందుకే రేట్లు పెరుగుతాయి. కానీ సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఢిల్లీ, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఆ రేంజ్ లో పొల్యూషన్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా అవుట్స్కట్స్ లో, అంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. విల్లాలు గానీ, ఈ గేటెడ్ కమ్యూనిటీస్ గానీ వీటిలో ఎక్కువగా చేరడానికి, కొనడానికి కూడా. సో ఇప్పుడు ఇక్కడ తేడా ఏంటంటే, విల్లాస్ లో చేరితే బెటర్ అంటారా? అంటే విల్లాస్ కొంటే బెటర్ అంటారా? లేదు అంటే ఒక నార్మల్ గా ఇండిపెండెంట్ హౌస్ కొంటే బెటర్ అంటారా? లేదు అంటే గేటెడ్ కమ్యూనిటీలో చేరితే బెటర్ అంటారా? ఏది ఫ్యూచర్ కి బెస్ట్ అంటారు? అన్ని బెస్ట్, అన్ని బ్యాడ్. అన్ని బెస్ట్ అన్నాను, అన్ని బ్యాడ్ అని. అదేంటి ఎందుకంటే సార్? ఇండిపెండెంట్ హౌస్ ఒకప్పుడు మనకి ఎకరాల్లో ఎకరం, హాఫ్ ఎకరం ఉండేది. మన బంజారాస్ ఎకరం ఇల్లు కొనాలంటే 100 కోట్లు. నీ దగ్గర ఉన్నాయో నా దగ్గర అంత డబ్బులు ఉండవు, సామాన్య ప్రజల దగ్గర ఉండవు. సో అది ఒకటి. ఇండిపెండెంట్ గేటెడ్ అంటే, ఇండిపెండెంట్ అనేది ఇప్పట్లో సిటీలో ఉంటే కానీ కొద్దిగా సెక్యూరిటీ, సేఫ్టీ తక్కువ ఉంది. మీ హస్బెండ్ ట్రావెల్ చేస్తాడు, మీరు ఒకరు ఉండొచ్చు, మీ అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉండొచ్చు. ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతుంది, మర్డర్స్ కానీ అనుకోని ఘటనలన్నీ. గేటెడ్ కమ్యూనిటీలో దగ్గరలో దొరకవు సిటీలో, ఎందుకంటే సిటీలో అంత 100 ఎకరాల జాగా దొరకదు, 50 ఎకరాలు 100 ఎకరాలు. కాబట్టి మీరు సిటీకి 20, 30, 40 కిలోమీటర్ దూరం. ఇప్పుడు అన్ని శ్రీశైలంలో, ముచ్చర్ల, కందుకూరు, తుక్కుగూడ దాటాక వస్తున్నాయి. అంటే ఇటు పక్క షాద్ నగర్ వరకు వస్తున్నాయి విల్లాస్ అని. ఫ్యూచర్ లో షాద్ నగర్ నుండి జడ్చర్ల వరకు కూడా వెళ్ళిపోతారు. ఇటు సంగారెడ్డి, పెద్దాపూర్, సదాశివపేట్ అక్కడ వెళ్ళిపోతారు. సో ప్రతి రోడ్, ప్రతి ఏరియాలో కూడా ఓవరాల్ ముందు మనం వెళ్ళాలి తక్కువ ఉంటాయి, ఎందుకంటే అంత పెద్ద జాగాలు దొరకవు. 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, సిటీకి 50-60 ఓవరాల్ టుకులారాల్లో వెంచర్లు వేస్తారు చాలా బిల్డర్స్. ఎందుకంటే అక్కడ కొద్దిగా పొల్యూషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, నాయిస్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. తర్వాత మిగతా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా బాగుంటాయి, ఎందుకంటే గ్రీనరీ పెడుతున్నారు. పర్మిషన్ ఇచ్చేవాడు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఏంటంటే ఇంత గ్రీనరీ ఉండాలి, ఇంత పార్కింగ్ ఉండాలి, ఇంత రోడ్డు విడ్త్ ఉండాలి, ఇన్ని లైట్స్ ఉండాలి, క్లబ్ హౌస్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పార్క్ ఉండాలి అనేది. పార్క్ అంటే గ్రీనరీ. నాకు ప్రాజెక్ట్ తెలుసు, ముంబై హైవేలో 70 ఎకరాల ప్రాజెక్ట్ 10 ఎకరాలు పార్కే ఇచ్చాడు. ఎవరంతా 10 ఎకరాలు ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు 60 కిలోమీటర్ దూరంలో. అలాంటి ఏరియాలో కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వెళ్ళి కొనుక్కుంటారు, పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ, అంటే బిజినెస్ మెన్ కానీ, ఎంప్లాయీస్ కానీ 3 కోట్లు 4 కోట్లు అంత దూరంలో కొనుక్కుంటారు. ఒకప్పుడు తెల్లప్పుడు కొనలేకపోతుంది. ఇవన్నీ పెట్టుకొని చూసుకుంటే విల్లాలు కాస్ట్ డిమాండ్ ఎక్కడ ఉందో రేట్ అక్కడ పెరిగిపోతుంది.
నేను భూమి అనేది 50 సంవత్సరాలు పుట్టక ముందు ఎంత ఉంది, ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. కానీ పాపులేషన్ పెరిగింది, కొనే వాళ్ళు పెరిగారు, కొనే బయర్స్ కెపాసిటీ పెరిగింది, జీడిపి పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతుంది. ఇవన్నిటి కారణం వల్ల కర్నూలు జాబుకి 100 కారణం. అందరూ ఇవన్నీ కారణాల వల్ల వెళ్ళాలి. వెళ్ళాలనుకుంటే మంచిది, మీకు స్థామత ఉంది, లోన్ తీసుకుని కొనుక్కోవడం మంచిది. సో ఏదేమైనా సరే ఇప్పుడు హైదరాబాద్ శివార్లో విల్లాలు కొనాలన్నా, గేటెడ్ కమ్యూనిటీలో కొనాలన్నా మీ యొక్క ఫెసిలిటీని బట్టి, మీ యొక్క కంఫర్ట్ ని బట్టి ఒక మంచి గైడెన్స్ తో అయితే ముందుకు వెళ్ళడం వల్ల మీకు ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించుకోకుండా ముందు స్టెప్ తీసుకోవడం వల్ల భారీ నష్టాలను చవిచూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించుకొని ఒక మంచి మెంటర్ సహాయంతో ముందుకెళ్ళడం చాలా బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.